ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 3 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 1987 ద సింప్సన్స్ కార్టూన్ షో తొలిసారిగా టీవీలో కనిపించింది. ది సింప్సన్స్ అనేది మ్యాట్ గ్రోనింగ్ రూపొందించిన ఒక అమెరికన్ యానిమేటెడ్ సిట్కామ్. దీనిని ఫాక్స్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కోసం గ్రోనింగ్, జేమ్స్ ఎల్ బ్రూక్స్ మరియు శామ్ సైమన్ అభివృద్ధి చేశారు. మొట్టమొదటి మొబైల్ కాల్ను మార్టిన్ కూపర్ మోటరోలా ద్వారా చేశాడు. మార్టిన్ కూపర్ ఒక అమెరికన్ ఇంజనీర్. అతను 1972-73లో తన బృందానికి నాయకత్వం వహించి మొదటి మొబైల్ సెల్ఫోన్ను రూపొందించాడు మరియు చివరికి మొదటి సెల్ఫోన్ కాల్ చేయడంలో విజయం సాధించాడు. 1950 పాబ్లో పికాసో యొక్క ప్రసిద్ధ చిత్రకళా ప్రదర్శన ప్రారంభమైంది. పాబ్లో రూయిజ్ పికాసో ఒక స్పానిష్ చిత్రకారుడు, శిల్పి, ప్రింట్ మేకర్, సిరామిసిస్ట్ మరియు థియేటర్ డిజైనర్. 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన కళాకారుల్లో 1949 మధ్యలో ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో జరిగిన 3వ కల్చరల్ ఇంటర్నేషనల్లో ప్రదర్శించిన 250 మంది శిల్పుల్లో పికాసో ఒకరు. 1894 స్వామి వివేకానంద తన అమెరికా పర్యటనలో ప్రసంగమిచ్చారు. స్వామి వివేకానంద ఒక భారతీయ హిందూ సన్యాసి, తత్వవేత్త, రచయిత, మతగురువు మరియు భారతీయ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడు. పాశ్చాత్య ప్రపంచానికి వేదాంత మరియు యోగాను పరిచయం చేయడంలో ఆయన కీలక వ్యక్తి. 1911 గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ తన ఆధ్యాత్మిక రచనలను ప్రచురించారు. భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఠాగూర్గాను, రవీంద్రునిగాను ప్రసిద్ధుడైన ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. 1996 జీపీఎస్ వ్యవస్థ ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ అనేది ఉపగ్రహ ఆధారిత హైపర్బోలిక్ నావిగేషన్ సిస్టమ్. దీనిని యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్ యాజమాన్యంలో మరియు మిషన్ డెల్టా 31 నిర్వహిస్తుంది. ఇది గ్లోబల్ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థల్లో ఒకటి. ఇది భూమిపై లేదా సమీపంలో ఎక్కడైనా 4 లేదా అంతకంటే ఎక్కువ జీపీఎస్ ఉపగ్రహాలకు అడ్డంకులు లేని దృశ్య రేఖ ఉన్న జీపీఎస్ రిసీవర్కు భౌగోళిక స్థానం మరియు సమయ సమాచారాన్ని అందిస్తుంది. 2019 చంద్రయాన్-2 ప్రయోగం కోసం ఇస్రో చివరి సాంకేతిక సవరణలు చేసింది. చంద్రయాన్-2 మిషన్ చాలా సంక్లిష్టమైన మిషన్. ఇది ఇస్రో యొక్క మునుపటి మిషన్లతో పోలిస్తే గణనీయమైన సాంకేతిక పురోగతిని సూచిస్తుంది. ఇందులో చంద్రుని యొక్క అన్వేషించబడని దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడానికి ఒక ఆర్బిటర్, ల్యాండర్ మరియు రోవర్ ఉన్నాయి. స్థలాకృతి, భూకంప శాస్త్రం, ఖనిజ గుర్తింపు మరియు పంపిణీ, ఉపరితల రసాయన కూర్పు, పై నేల యొక్క ఉష్ణభౌతిక లక్షణాలు మరియు సన్నని చంద్ర వాతావరణం యొక్క కూర్పు యొక్క వివరణాత్మక అధ్యయనం ద్వారా చంద్ర శాస్త్రీయ జ్ఞానాన్ని విస్తరించడానికి ఈ మిషన్ రూపొందించబడింది. ఇది చంద్రుని మూలం మరియు పరిణామం గురించి కొత్త అవగాహనకు దారితీస్తుంది. 2019 చంద్రయాన్-2 ప్రయోగం కోసం ఇస్రో చివరి సాంకేతిక సవరణలు చేసింది. కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.